ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రెడిట్ వార్ మరోసారి తారస్థాయికి చేరింది. రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పి వీటిని నమ్మకండి యువర్ ఆనర్. వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చేయబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తన ఘనతే అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచారం మొదలుపెట్టారు. చూసేవాళ్ళు మొక్క మీద ఉమ్మేరు, జేబులో జబురుమాల పెట్టుకుంటాగా తీసి తుడుచుకుంటా. దీనికి ఆ విమానం దిగక ముందే ఐసీపీ దిగిపోయింది రంగంలోకి. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కర్త కర్మ క్రియ వైఎస్ జగన్. వెనకడికి ఎవడో చెప్పినట్టుగా కాపురం పిల్లలతో చేస్తే కడుపు పక్కిన దానికి అయినట్టుగా చూద్దామేంటి. మరి ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు వాస్తవాలేంటి? దీనికి బీజం వేసింది ఎవరు? మధ్యలో అడ్డంకులు సృష్టించింది ఎవరు? జగన్ అనే నేను. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతాం. ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఇప్పుడు పూర్తి చేసింది ఎవరు అనే నిజాలను నిశ్చితంగా పరిశీలిద్దాం. 2014-19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ ఎటువంటి అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసి వదిలేసింది. 2014 విభజిత ఏపీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు విశాఖను గ్లోబల్ హబ్ గా మార్చాలనే విజన్తో 2016లోనే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను పట్టాలెక్కించారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జగన్మోహన్ రెడ్డి మోడీ గారి కాళ్ళు పట్టుకుని ముఖ్యమంత్రి అయినటువంటి 420 years. కేంద్రం నుంచి అనుమతులు నిధులు సాధించి పనులు ప్రారంభించిన తరుణంలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి తీవ్రంగా శ్రమించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితుల తరపున సంఘీభావంగా వెళ్లి అక్కడికి వెళ్లి సభలో మాట్లాడారు. ఏమని? అవసరమా ఇంకో ఎయిర్పోర్ట్? బుర్రన్నాడు ఎవడన్నా ఇంకో ఎయిర్పోర్ట్ కడతాడా? వైజాగ్ లో అంత అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఉంది మనకి. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ ఆడ ఉన్నది 350 ఎకరాలు. దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతాం. ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. పూర్తిగా వ్యతిరేకిస్తాం. అవసరమైతే కోట్లకైనా పోతాం. కోట్లకు పోయేదినా సరే దీన్ని ఆపే కార్యక్రమం గట్టిగా చేస్తాం. లాగులో తొండలు ఇచ్చిపోతా బిడ్డ నేను అనుకుంటున్నావేమో. 3 ఏళ్లలో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. అందరికీ ప్రభుత్వం వెనక్కిస్తాం. భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయ్యేందుకు ముహూర్తం ఖరారైంది. జనవరి 4న మొదటి ట్రయల్ ఫ్లైట్ భోగాపురం రన్వేపై దిగనుంది. ఢిల్లీ నుంచి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి భోగాపురం విమానాశ్రయంలో దిగనున్నట్లు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. ఇక మీద నేను ఎవరి మొహం చూడదలుచుకోవట్లేదు. నేను మోసపోవడం మాత్రమే కాదు, పరుపుపోవడం మాత్రమే కాదు, అవమానపడడం మాత్రమే కాదు, నేను ఓడిపోయాను. జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయి సేవలన్నీ అందుబాటులోకి వస్తాయంటూ అర్థమైందా రాజా? ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని ప్రశ్నించడమే కాకుండా భూములిచ్చిన రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేయించారు. రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు, కానీ జరగదు. దరిద్రపు జాతకం. పనులు ముందుకు సాగకుండా కోర్టుల్లో కేసులు వేయించి అభివృద్ధికి బ్రేకులు వేశారు. పక్కనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది. 150 కిలోమీటర్ల అవతలనే ఉంటే మాత్రమే మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం. ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడ నుంచి భూములు తీసుకొని పోవాలట. ఇప్పుడు దలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి భోగాపురం పనులను పూర్తిగా అటకెక్కించారు. మంచి ఏమి తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే.
5 ఏళ్ల పాటు కాలయాపన చేసి చివరకు 2024 ఎన్నికలకు ముందు అంటే 2023లో విచిత్రంగా అప్పట్లో సగం పనులు పూర్తయిన ప్రాజెక్టుకు మరోసారి శంకుస్థాపన చేశారు. ఈ విషయం నీకు తెలిసిందా? నాకేంది ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఒకే ప్రాజెక్టుకు 2 సార్లు శంకుస్థాపన చేసిన వింత ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? అయితే 2024లో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రాగానే కేవలం 16 నెలల రికార్డు కాలంలోనే ఎయిర్పోర్ట్ సిద్ధమై జనవరి 4వ తేదీన రన్వేపై ట్రయల్ రన్ చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన